హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డివోషనల్ టాక్స్ అండ్ క్రియేటివ్ థాట్స్. ఈ రోజుల్లో ఎంతమంది అండి పురాణాలు చదవాలి, వాటి గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక ఈరోజు వీడియోలో అష్టాదశ పురాణాల్లో వేటి గురించి వివరంగా చెప్పబడి ఉన్నాయో తెలుసుకుందాం రండి. పురాణాలు చదవడం వలన ఒక కుటుంబాన్నే కాదండి, ప్రపంచంలో జరిగే అన్ని దుశ్చర్యలను రూపుమాపి నీతి నిజాయితీ విలువలతో కూడినటువంటి సమాజాన్ని రూపొందించే బాధ్యత ప్రతి మనిషికి ఉందండి. పురాణాలు చదవడం చాలా మంచి అలవాటు. ఇది పిల్లలకి తప్పకుండా అలవడేలా చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తాను. వేదసారమై పంచమ వేదమనబడు మహాభారతము, అందు ఉపనిషత్ సారమగు భగవద్గీత, ఇవన్నీ సర్వకాల సర్వావస్థలయందున మానవ జన్మ తరించుటకు సాధనములై పరమేశ్వర తత్వము ప్రకటించుచు యుగ యుగాల నుండి లోకోద్ధరణము గావించుచున్నవి. చివరిదాకా స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మొదటిది మత్స్య పురాణం. మత్స్యావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు మనువుకు బోధించిన పురాణం ఇది. యయాతి, సావిత్రి, కార్తికేయ చరిత్రలు ఇందులో ఉన్నాయి. అంతేకాక వారణాసి, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాల వివరణ ఇందులో ఉంది. రెండవది మార్కండేయ పురాణం. ఇది మార్కండేయ ఋషి చెప్పినది కనుక దీనికి పేరు వచ్చింది. శివుడు, విష్ణువు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుల మహత్తు గురించి ఇందులో వివరించడం జరిగింది. మూడవది భాగవత పురాణం. దీన్ని తెలుగులోకి పోతన కవి అనువదించారు కనుక తెలుగు ప్రజలకు ఇది చిరపరిచితమైన పురాణమే. ఇందులో మహావిష్ణు అవతారాల గురించి, శ్రీకృష్ణుని లీలల గురించి వివరించడం జరిగింది. తెలుగులో ఇది మొత్తం 12 స్కంధాల గ్రంథం. నాలుగవది భవిష్య పురాణం. ఇది సూర్యభగవానుడు మనువుకు చెప్పిన పురాణం. ఇందులో వర్ణాశ్రమాల ధర్మాల గురించి, భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి వివరించడం జరిగింది. ఇక ఐదవది బ్రహ్మ పురాణం. ఇది దక్షునికి బ్రహ్మదేవుడు చెప్పిన పురాణం. శ్రీకృష్ణుడు, మార్కండేయుడు, కశ్యపుల జీవన గాథలు ఇందులో ఉన్నాయి. ఇక ఆరవది బ్రహ్మాండ పురాణం. బ్రహ్మ మరీచికి చెప్పిన పురాణం ఇది. పరశురాముడి గురించి, రాముడి గురించి, శ్రీకృష్ణుని గురించి ఇందులో వివరించడం జరిగింది. ఇందులో దేవతా స్తోత్ర శ్లోకాలు కూడా ఉన్నాయి. ఏడవది బ్రహ్మ వైవత్త పురాణం. ఇది నారద మహర్షికి సావర్ణుడు చెప్పిన పురాణం. సృష్టికి మూలమైన భౌతిక జగత్తు గురించి, పంచమహాశక్తుల గురించి ఇందులో వివరించడం జరిగింది. 8 వరాహ పురాణం. ఇది విష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన పురాణం. పార్వతీ పరమేశ్వర చరిత్ర, ధర్మశాస్త్ర శ్లోకాలు, వ్రత విధానాలు ఇందులో ఉన్నాయి. 9 వామన పురాణం. నారదునికి పులస్య ఋషి వివరించిన పురాణం ఇది. శివపార్వతుల కళ్యాణం, కార్తికేయ గాథ, భూగోళ వర్ణన, ఋతువర్ణన ఇందులో ఉన్నాయి. ఆర్యభట్టు లాంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని శ్రద్ధగా చదివినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి. 10 వాయు పురాణం. ఇది వాయుదేవుడు ఉపదేశించిన పురాణం. ఇందులో శివమహాత్మ్యముతో పాటు భూగోళ వర్ణన, సౌరమండల వ్యవస్థ వర్ణన కూడా ఉంది. మన ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని కూడా అధ్యయనం చేసినట్లు పొందుపరచబడి ఉంది. ఇక 11వ పురాణం విష్ణు పురాణం. ఇది మైత్రేయునికి పరాశర మహర్షి ఉపదేశించిన పురాణం. విష్ణు, శ్రీకృష్ణ, ధ్రువ, ప్రహ్లాద, భరతుల గురించి విపులంగా వివరించడం జరిగింది. 12 నారద పురాణం. ఇది నారదుడు 4 బ్రహ్మ మానసపుత్రులకు చెప్పిన పురాణం. ఇందులో వ్రతాల గురించి, వేదాంగాల గురించి కూడా వివరించడం జరిగింది. వివిధ పుణ్యక్షేత్రాల వర్ణన ఇందులో ఉంది. 13 అగ్ని పురాణం. ఇది అగ్నిదేవుడు ప్రవచించిన పురాణం. వైద్యం, వ్యాకరణం, ఛందస్సు,
భూగోళ శాస్త్రం, జ్యోతిష్యం గురించి ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. 14. స్కంద పురాణం. ఇది స్కందుడు చెప్పిన పురాణం. ఇందులో అనేక వ్రతాల గురించి, శివ మహాత్మ్యం గురించి, ఇంకా వివిధ పుణ్యక్షేత్రాల గురించి వివరించడం జరిగింది. 15. గరుడ పురాణం. ఇది తన వాహనమైన గరుడికి అనగా గరుత్మంతునికి శ్రీ మహావిష్ణువు ఉపదేశించిన పురాణం. గరుడుని జన్మ వృత్తాంతముతో పాటు స్వర్గలోకం గురించి, నరకలోకం గురించి, విష్ణు ఉపాసన గురించి ఇందులో వివరించారు. 16. లింగ పురాణం. ఇందులో శివుని ఉపదేశాలు, ఇతర వ్రతాలు, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం మొదలైన వాటి గురించి వివరించారు. 17. కూర్మ పురాణం. శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో ఉపదేశించిన పురాణం కనుకే దీనికి ఈ పేరు వచ్చింది. ఇందులో వరాహావతారం గురించి, నరసింహావతారం గురించి వివరించారు. భూగోళం గురించి కూడా వివరించడం జరిగింది. 18. పద్మ పురాణం. 18 పురాణాలలోకెల్లా ఇది పెద్దది. ఇందులో బ్రహ్మ చేసిన సృష్టి గురించి, గంగా మహత్యం గురించి, గాయత్రి చరితం గురించి, గీత గురించి, పూజా విధానం గురించి వివరంగా వర్ణించడం జరిగింది. విన్నారు కదండి, అష్టాదశ పురాణాలు ఎంత విలువైనవి అంటే ఇవి మన జీవన విధానంలో ఎంతో గణనీయమైన మార్పులని తీసుకొస్తుందండి. చూశారు కదా, పిల్లలకు కూడా ఉపయోగపడే విధంగా భూగోళ శాస్త్రం కానివ్వండి, వైద్య శాస్త్రంలో కానివ్వండి, చరిత్ర, ధర్మశాస్త్ర శ్లోకాలు, ఇలా ఋతువర్ణన గురించి కానివ్వండి, భూగోళం గురించి వర్ణించడం కానివ్వండి, దేవతలు, శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు కూడా ఈ పురాణాలని చదివినట్లు మనం ఇప్పుడు విన్నారు కదా. కరణం, ఛందస్సు, భూగోళ శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ఇటువంటివన్నీ కూడా మనకి ఈ పురాణాల్లో విపులంగా వివరించడం జరిగిందండి. కావున ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి. అందరూ కూడా ఇటువంటి పురాణాలు చదవండి, పిల్లలకు కూడా చదివే అలవాటు నేర్పించండి. మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మాలు వీటిని ఎప్పటికీ మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో పురాణాల గురించి, వాటి ఆవశ్యకత గురించి మీకు తెలియజేయడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. కనుక ఆసక్తి గలవారు తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, ఇంకా మరిన్ని కొత్త కొత్త ఆలోచనలతో మీరు మెచ్చే విధంగా వీడియోస్ చేయడానికి మీ సహాయ సహకారాలు నాకెంతో అవసరమండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.